వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీల మోసాన్ని ఛేదించిన పోలీసులు. ప్రధాన నిందితుడితో సహా 6 వ్యక్తుల అరెస్ట్. ఫేక్ సర్టిఫికేట్స్ ముఠా పట్టివేత. 3 నిందితులను అరెస్ట్, మరో 2 పరార్. ఎస్సీ వర్గీకరణపై బహిరంగ సభలో మాట్లాడుకోవడం ఎంతవరకు సబబు? ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, బహుజన సోషలిస్ట్ పార్టీ నాయకుల ఆగ్రహం. కుప్పం విహారయాత్రలో విషాదం. బీచ్లో ఆడుతుండగా 2 గల్లంతు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు 4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీల మోసాన్ని ఛేదించారు. ప్రముఖ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి రంగసాయి హర్షతో సహా 6 వ్యక్తులను అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి 60 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా డీసీపీ డాక్టర్ బి అనురాధ మార్గదర్శకత్వంలో సైబర్ క్రైమ్ పిఎస్ ఏసీపీ జి వెంకటేశం, ఇన్స్పెక్టర్ జి నరేందర్ గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ వారి బృందం నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినందుకు కమిషనర్ అభినందించారు. పేరు నరేష్ గౌడ్, పాన్ నెంబర్ కూడా నరేష్ గౌడ్ పెట్టుకొని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు వాళ్ళు వెరిఫై చేసినప్పుడు ఏం చేస్తారు, 2 ఫీల్ కనపడతాయి. మీ పేరేంటి, పాన్ నెంబర్ ఏంటి, టక్కని అకౌంట్ ఓపెన్ చేస్తారు. మొత్తం అది ఆ ఈమెయిల్ పంపించి కంప్లీట్ మనీ ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫస్ట్ కేస్ ఇట్ సెల్ఫ్ 76 lakhs. టోటల్ ఇదివరకు వెలుగులో వచ్చినటువంటి ఇంచుమించుగా 4 కోట్లు ఉన్నది. ఇంకా దాంట్లో పెంచే అవకాశం ఉంది. బట్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బికాజ్ జనరల్ గా పాలసీ కూడా ఎవరు కూడా 5 లక్షలు 10 లక్షలకి తీసుకోరు. ఇన్ వన్ కేస్ ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ దెన్ crore ఆల్సో. సో హైయెస్ట్ ఇప్పుడు దాంట్లో తను ఏం చేస్తారంటే కావాలని 3 రకమైన కస్టమర్స్ ని సెలెక్ట్ చేస్తాడు తన టార్గెట్ గా. నంబర్ 1 ఎన్ఆర్ఐస్, ఎక్కువ మంది పదే రారు, వాళ్ళకి ఫోన్ నంబర్ కూడా లోకల్ ఉండకపోవచ్చు. నంబర్ 2 కొద్దిగా ముసలివారైనా వృద్ధులు అయినా అలాంటి. అండ్ నంబర్ 3 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, those who are not very alert about their account. పాలసీ మీరు కూడా అర్థం చేసుకోండి, పాలసీ మనం తీసుకుంటాము, దాని తర్వాత దాని సంగతి మర్చిపోతాం. సమ్ టైమ్స్ మీకు ఆ మెచ్యూరిటీ డేట్ కూడా తెలియదు. ఆ డేట్, దట్ ఈస్ వై యూ మస్ట్ బి అవేర్. ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీకు ఒక మెయిల్ జనరేట్ అవుతుంది. మీరు 1 month లో క్లెయిమ్ కాకపోతే 1 month లో క్లెయిమ్ కాకపోతే మీకు మెయిల్ జనరేట్ అవుతుంది, దట్ వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ మనీ, ఆర్ SMS వస్తుంది. దెన్ సమ్ ఆఫ్ ద కంపెనీ వాట్ దే డూ ఆటోమేటిక్లీ దాన్ని FD లో కన్వర్ట్ చేసుకుంటారు. సో థర్డ్ అండ్ ఇంపార్టెంట్, హూ హావ్ ఫర్గాటన్ అబౌట్ దేర్ పాలసీ తీసుకున్నారు, మర్చిపోయినారు. అండ్ ద లాస్ట్ కేటగిరీ ధనార్దనే ధ్యేయంగా స్టూడెంట్స్ ని టార్గెట్ గా చేసుకొని గంజాయి అమ్ముతూ వివిధ యూనివర్సిటీల ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేస్తూ మార్కెట్లో విచ్చలవిడిగా దందా చేస్తున్న కేటుగాళ్లకు బాలానగర్ ఎస్ఓటీ దుండిగల్ పోలీసులు కళ్లెం వేశారు. మేడ్చల్ డీసీపీ సందీప్ రావు మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ పిఎస్ పరిధిలోని పురారం ఓ ఇంట్లో నమ్మదగిన సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బాబురావు, నరేంద్ర, శ్రీను అనే 3 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు మురళి, జాన్ పరారీలో ఉన్నట్టు గుర్తించారు. నిందితుల నుండి వివిధ యూనివర్సిటీలకు చెందిన 34 ఎడ్యుకేషనల్ ఫేక్ సర్టిఫికేట్స్, 2 హార్డ్ డిస్క్లు, కలర్ ప్రింటర్స్, 1 CPU, 3 మొబైల్స్, 500 గ్రాముల గంజాయి, 100 రూపాయల కలర్ జిరాక్స్ కలిగిన 111 దొంగ నోట్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు.
మార్నింగే మనకు తెలిసింది అది. దాని గురించి మన ఇన్స్పెక్టర్ ఏసీపీ పర్సనల్గా వెళ్ళి విజిట్ చేశారు. దాని డీటెయిల్స్ ఇంకా కూడా మనం అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో ఒక ఈవినింగ్ వరకు అయితే మనకు క్లారిటీ వస్తుంది. అవునండి, మర్డర్ అన్నప్పుడు అనుకుంటున్నాము ఒక 4 to 5 స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి. పోస్ట్ మార్టం అయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. బాగా తెలిసిన వాళ్ళకి, లేదు అంటే ఏదన్నా వేరే కోర్స్ ఏమన్నా చేద్దాం అనుకున్న వాళ్ళకే సప్లై చేశాడు. సో ఇవన్నీ కూడా ఎన్ని సప్లై చేశాడు అన్నది కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రాగేట్ చేసి తీసుకుంటాము. ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళ మీద కూడా మనము ఇదే కేసు పెట్టి వాళ్ళని కూడా రిమాండ్ చేస్తాం. సో ఇదంతా కూడా మంచి వర్క్ ఎస్ఓటీ వాళ్ళు చేశారు. ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్, దుండిగల్ ఇన్స్పెక్టర్ మీకు తెలుసు కొత్తగా వచ్చాడు రామకృష్ణ, అతను, వీళ్ళిద్దరు కూడా ఒక టీమ్స్ ఫామ్ చేసి చేశారు. ఇదంతా కూడా మన ఏసీపీ మేడ్చల్ పర్సనల్ సూపర్విజన్ చేశారు. అండ్ వీళ్ళ టీం అందరినీ కూడా సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళకి మీద ఏం కేసెస్ లేవు, ఇది ఫస్ట్ కేసు. వాళ్ళకి బాధితులు ఎవరు రాలేదు. ఎందుకంటే ఆయన ఫేక్ నోట్స్ అంటే ఒక 4-5 సప్లై అంటే ఆయన అవసరం ఉండి కొనేవాడు వాళ్ళ దగ్గర అదే. అండ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా యూజువల్లీ ఏంటంటే దొంగ సర్టిఫికేట్ అని తెలిసి తీసుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు రాలేదు. సో మనం ఇప్పుడు కేసు అయింది కాబట్టి వీళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళని కూడా మనం తీసుకొస్తాం. బీఎస్పీ అధినేత్రి మాయావతి బీఎస్సీ అధినేత్రి మాయావతి ఎస్సీ వర్గీకరణ అంశం గురించి సరూర్ నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడకపోవడం పట్ల ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, బహుజన సోషలిస్ట్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాయావతి ఆ పార్టీ తెలంగాణ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తకపోవడం వారి చిత్తశుద్ధికి తార్కాణమని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో బీఎస్పీ అనుకూలంగా ఉన్నామని బహిరంగ చెబితే తాము వారికి మద్దతు తెలుపుతామని చెప్పినప్పటికీ మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. బహుజనుల పార్టీగా బీఎస్పీ ఉన్నప్పటికీ బహుజనులకు, బడుగు, బలహీన వర్గాలకు, దళితులకు అండగా నిలవడంలో పూర్తిగా విఫలమవుతుందని అన్నారు. కర్ణాటక సర్కార్ ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రాన్ని పంపిందని, అందుకే అక్కడి అసెంబ్లీ ఎన్నికలలో ఎంఆర్పీఎస్ బహిరంగంగా బీజేపీకి మద్దతు తెలుపుతుందని అన్నారు. మొదటి నుండి కూడా బీజేపీ వర్గీకరణకు మద్దతు ఇస్తుంది. అనేక సందర్భాలలో మా వేదికల మీదకి వచ్చి మాట్లాడారు. ధర్మయుద్ధ మహాసభలో వెంకయ్యనాయుడుతో పాటు బీజేపీ పెద్దలందరూ కూడా వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు, ఇప్పటికీ మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ అధికారంలో ఉంటే వాళ్ళు చేయాల్సిన అసెంబ్లీ తీర్మానం చేయకపోతే ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళే మా శత్రువులు అవుతారు. కానీ వాళ్ళు అధికారంలో ఉన్న చోట కర్ణాటకలో వాళ్ళు వర్గీకరణకు సదాశివన్ కమిషన్ను వాళ్ళు ఆమోదించి ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కూడా వచ్చే సమావేశంలో మేము వర్గీకరణ చేస్తామని చెప్పి హామీ కూడా జరుగుతుంది. ఇక్కడ బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారి నుండి కింది స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు ఇస్తూనే ఉంది, మద్దతు ప్రకటిస్తూనే ఉన్నది. మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలుగా ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మాదిగ ఉపకులాలకు సరి అయినటువంటి వాటా రాకపోవడం వల్ల మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అలుపెరగని పోరాటం కొనసాగిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ నుంచి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే తెలంగాణ భరోసా పేరుతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గారు వచ్చారో వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ దేశంలో అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా మద్దతిచ్చాయి. కానీ సామాజిక న్యాయ దృక్పథంతో ఏర్పడినటువంటి బీఎస్పీ పార్టీ ఇప్పటి వరకు కూడా మాదిగల యొక్క పోరాటానికి అండగా నిలబడలేదు. భవిష్యత్తులో మీరు వర్గీకరణ సోదరి మాయావతి గారు తెలంగాణ భరోసా పేరుతోటి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పైన మాట్లాడితే మీరు భారతదేశంలోనే ఒక దళిత సామాజిక వర్గం నుండి ఒక ప్రధాని స్థాయికి ఎదిగిన నాయకురాలు మన కులంలో మాదిగ కులంలో ఉన్నదని గర్వించదగ్గ విషయంలో మొదటి వరుసలో మేమే ఉంటామని చెప్పేసి స్పష్టంగా మాయావతి గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. మాయావతి గారు తెలంగాణకు వచ్చి తెలంగాణలో 29 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై పోరాటం చేస్తున్నారు. ఇక్కడ మాదిగలు బలిదానాలు చేసుకున్నారని తెలిసి కూడా వర్గీకరణ కోసం మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో
చిత్తూరు జిల్లా కుప్పం విహారయాత్రలో విషాదన ఘటన చోటు చేసుకుంది. వేలంగాని బీచ్లో కుప్పంకు చెందిన 2 గల్లంతయ్యారు. కుప్పంకు చెందిన 4 విహారయాత్రకు వెళ్లారు. బీచ్లో 4 ఆడుతుండగా అసీస్ యాజ్ అనే 2 గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు సీఎం స్టాలిన్తో ఫోన్లో మాట్లాడి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్లో 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్య విజయ్, శామ్రావు, ఆంజనేయులు యాదవ్, సురేష్ నవాస్, గోపాల్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విష్ణుపురి కాలనీలో తమకు చెందిన భూమిని అధికార పార్టీ అండతో కొందరు కబ్జాకు పాల్పడ్డారని, వారి నుండి తమ భూమిని కాపాడాలని కోరుతూ మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు సదరు స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరపకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. అయినా కొందరు అధికారులు మామూలు మత్తులో సర్వే నంబర్ మార్చి అనుమతులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బాధితులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై స్టే విధించగా కొందరు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. లోకాయుక్త హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కోర్టు తీర్పును అమలు చేయాల్సిన అధికారులు ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తూ బాధితులు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విష్ణుపురి కాలనీ ఫ్లాట్ యజమానులు పాల్గొన్నారు. నిర్మిస్తున్న రఘువర్ధన్ రెడ్డిపై వెంటనే మేయర్ సపోర్ట్ తో అక్రమ నిర్మాణాలు చేస్తున్న రఘువర్ధన్ రెడ్డిపై వెంటనే హైకోర్టు ఆర్డర్ ని హైకోర్టు ఆర్డర్ ని హైకోర్టు ఆర్డర్ ని హైకోర్టు ఆర్డర్ ని నా పేరు గంధమల్ల యాదగిరి. మొత్తం ఇక్కడ మేము ఒక 25 మంది కలిసి ఇక్కడ 104 ప్లాట్లు కొనుక్కున్నాము. ఇంకో ఎకరం అంటే మహేష్ నారాయణ ఉషారాణి పేరు మీద ఉంది. ఈ ల్యాండ్ మేము అన్ని విధాలు లీగల్గా చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కున్నాం 2019లో. అప్పుడు కరోనా టైంలో మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని కాలనీ వాళ్ళు మాది అని అడ్డుకుంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ కామన్ ఆర్డర్ ఉందని తెలిసింది. ఈ కామన్ ఆర్డర్లో కింది కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆ కేసు సూట్ డిస్పోజ్ అయ్యేంత వరకు ఎవరు కానీ మీరు కానీ వాళ్ళు కానీ వెళ్ళి ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ ల్యాండ్లకు కానీ వెళ్ళొద్దని చెప్పి అప్పుడున్న అంజిరెడ్డి గారు చెప్పడం వల్ల మేము చట్టానికి కట్టుబడి ఉండి కోర్టు చుట్టూనే మేము తిరుగుతూ ఉన్నాం. కోర్టులో ఏ రోజైనా మాకు న్యాయం జరుగుతుందని. కానీ మేము కోర్టు చుట్టూ తిరుగుతుంటే ఇక్కడున్న కాలనీ వాసులు, కాలనీ ప్రెసిడెంట్ అని రఘువర్ధన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంతా బినామీల పేర్లతో ల్యాండ్ ప్లాట్లు కొనుక్కొని
100 గజాలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. మేము ఈ విషయం మున్సిపల్ కమిషనర్కి అనేక సార్లు ఫిర్యాదు చేసినాం, పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినాం, ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసినాం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు ఎలాంటి స్పందన లేకపోతే చివరకు మేము హైకోర్టును కూడా ఆశ్రయించి స్టేటస్ కో తీసుకురావడం జరిగింది. ఆ స్టేటస్ కో తీసుకొచ్చి కూడా మళ్ళీ అధికారులకు అందరికీ మేము ఇచ్చి చూపించినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. యథావిధిగా వాళ్ళు కన్స్ట్రక్షన్ కడుతూనే ఉన్నారు. మేము వస్తేనేమో పోలీసు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తాను మమ్మల్ని ఇళ్ళకెళ్ళి పంపించేస్తున్నారు. ఒకవేళ మా పేర్లు లేవు కాబట్టి మేము కడుతున్నామని వాళ్ళు అన్ని అధికారులు కూడా చెప్తున్నారు. సరే, మేము తెచ్చిన స్టేటస్ టోటల్ సర్వే నెంబర్లకు తెచ్చిన మేము 79 సర్వే నెంబర్ ఎక్కడో వస్తుంది. 122, 125 సర్వే నెంబర్ పక్కన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి మాది 122 గౌరవించి న్యాయాన్ని గౌరవించి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా హైకోర్టు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ విలువ ఇవ్వట్లేదు. అంటే అధికార రాజ్యం తలుచుకుంటే ఏమన్నా చేస్తుంది అనేది మేము చెప్తుంటే విన్నాం, కానీ ఇది నిజంగా ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ఈ రాజ్యం తలుచుకుంటే ఏమన్నా చేస్తారనేది మాకు అనిపిస్తుంది. ఇక్కడ కేసీఆర్ గారి పాలన కానీ కేటీఆర్ గారి పాలన కానీ ఈ రాష్ట్రంలో చాలా బాగుంది. ఈ రాష్ట్రంలో పిర్జద్ కూడా మున్సిపాలిటీ చాలా బాగుంది, ముందడుగు వేస్తుందని అనుకుని మేము న్యూస్లో చూసినాం. కానీ ఇక్కడ ఈ తెలియకుండా భూ కబ్జాదారులు కేసీఆర్ గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, కేటీఆర్ గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మున్సిపల్ మేయర్ ఇక్కడ ఉన్నటువంటి జక్క వెంకటరెడ్డి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. సార్, జక్క వెంకటరెడ్డి గారు మీకు చేతులు ఎత్తున్నామండి, మీరు మాకు న్యాయం చేయాలి. మీ పేరు చెప్పుకొని మేము జక్క వెంకటరెడ్డి సపోర్ట్ కూడా మాకు ఉందని మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మాకు తెలియదు. అదేమన్నా నిజమైతే దయచేసి మేమందరం పేదలం, మేము కొనుక్కున్నాం, ఇక్కడ మాకు న్యాయం చేయండి. అదేవిధంగా మేము సిఐ అంజిరెడ్డి సార్ ఉన్నప్పుడు ఒక్క ఇటుక కూడా పెట్టనీయలేదు సిఐ అంజిరెడ్డి సారు. ఎందుకంటే ఈ ల్యాండ్ ఎవరిదని తెలియాలని అంటే, సార్ సర్వే చేయిస్తే ఈ సర్వేలో మా ల్యాండ్ లేదని తెలిస్తే మేము మీకు దండం పెట్టి మా పేపర్లన్నీ మీకు సబ్మిట్ చేసిపోతాం సార్, మేము ఈ ల్యాండ్లోకి రామని చెప్పినాము. సర్వే చేయించమని బోత్ పార్టీస్ని అడిగినప్పుడు అవతల పార్టీ సర్వేకి ఒప్పుకోలేదు. అప్పుడు సిఐ అంజిరెడ్డి సారు వాళ్ళు సర్వేకి ఒప్పుకోవట్లేదు అంటే 100%. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ విష్ణు ఎంక్లేవ్, శ్రీపాద ఎంక్లేవ్ కాలనీలో కొంతమంది వ్యక్తులు సక్రమంగా ఉన్న లేఅవుట్ను కబ్జాలు చేస్తున్నారని ఆరోపించడం కాలనీ అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 80% ప్లాట్లను కొనుగోలు అయి ఇండ్లు నిర్మించుకున్నప్పటికీ నకిలీ లేఅవుట్లను సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నామని ఆరోపించడం సబబు కాదని అన్నారు. తాము ఎటువంటి కబ్జాలు చేయడం లేదని, అవి తమ సొంత ఆస్తులని, వాటిని పరిరక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అసత్యపు ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విష్ణుపురి కాలనీ ప్రతినిధులు పాపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీనివాసరావు, పాండు, రజిత, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. 3 ప్లాట్లు డబ్బులు ఇవ్వమంటే వెండార్స్ అంటే 1982 ఓనరు ఆ చనిపోయిన ఆయనకు నోటీస్ పంపించేది, చనిపోయిన ఆయన లేచి రాదు. దెన్ నెక్స్ట్ ఏం చేసిండు, సర్వే యాక్ట్ ప్రకారము భూమి పక్కనున్న అద్దుల వాళ్ళకు, పక్క భూమి వాళ్ళకు నోటీస్ ఇచ్చి సర్వే చేయాలి. అప్పుడు ఏం చేసిరు, అన్నోన్ వాళ్ళు ఎవరెవరికి ఎట్లా చేసిరాను అన్క్లీన్ హ్యాండ్స్ కొట్టుకొచ్చి ఆ సేమ్ టైంలో వాళ్ళని ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయొద్దని ఇచ్చారు. వాళ్ళ ముగ్గురిని పార్టీ చేసేది, మిగతా వాళ్ళందరినీ అఫీషియల్ ఆఫీసర్స్ని డిపార్ట్మెంట్ని పార్టీ చేసేది. సో ఇలా పార్టీ ఉన్న వాళ్ళకి వర్తిస్తుందా స్టేటస్ కో అనేది మొత్తానికి. సర్వే నెంబర్లు 79/, 122/, 124/, 125/, 126/, మరియు వీళ్ళన్నీ కూడా మరి విష్ణుపురి ఎన్క్లేవ్ మరి శ్రీపాద్ ఎన్క్లేవ్ లేఅవుట్లుగా గత 30 సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫ్లాట్స్ మరి ఇండ్లు నిర్మాణం చేసుకొని మరి ఇక్కడ అందరం కూడా కాలనీలు ఏర్పాటు చేసుకొని, సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటుంటున్నాము. ఈ క్రమంలో కొంతమంది ఛాన్స్ ప్రాపర్టీగా మరి 2000కు 3000కు గజం లెక్క మాట్లాడుకొని అక్రమ లేఅవుట్ తయారు చేసుకొని ప్రభుత్వం నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా అగ్రికల్చర్ ల్యాండ్ నుండి రెసిడెన్షియల్ ల్యాండ్కి ఎలాంటి కన్వర్షన్ చేసుకోకుండా మరి మున్సిపల్ అయినాక కూడా అనధికార లేఅవుట్లే కాకుండా ఇల్లీగల్ లేఅవుట్ అంటారు దాన్ని, అక్రమ లేఅవుట్లు. ఒకప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్లు అనధికార లేఅవుట్లు అంటే ఎల్ఆర్ఏ ద్వారా రెగ్యులైజ్ చేసుకునేది, కానీ ఇది పూర్తిగా ఇల్లీగల్ లేఅవుట్లు. 2016, 2019లో అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భూమిగా ఉన్నటువంటి డాక్యుమెంట్లను 2019లో ప్లాట్లుగా చేసుకొని వచ్చి మావి అంటూ ఎగ్జిస్టింగ్ పొజిషన్లో ఉన్న ప్లాట్ల ఇండ్ల మీదకి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి రావడం జరిగింది. ఇటు విషయంలో
మరి పోలీస్ శాఖ వారిని మేము సంప్రదించి వాళ్ళపై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయినను కూడా వాళ్ళు చట్టాన్ని గౌరవించకుండా ఏమాత్రం భయపడకుండా మరి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పోలీస్ అధికారులను పైరవుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తూ మాకు ఇంజెక్షన్ ఉండగా కూడా మాకు 2003లోనే కామన్ ఆర్డర్ ద్వారా మరి ఎవరైతే ఆర్డర్లో ప్రతివాదులైన జమాల్ అండ్ ఫ్యామిలీ వారిని వాళ్ళ అనుచరులను మా భూమికి రావద్దని మా పొజిషన్ని డిస్టర్బ్ చేయొద్దని ఆర్డర్ ఇస్తూ అలాగే ఆ కేసులో ఉన్నటువంటి శ్రీపాద ఎన్క్లేవ్లో 10 మందిని, విష్ణుపురం ఎన్క్లేవ్లో 16 మందిని, మొత్తం 26 మందిని హైదరాబాద్ మలక్పేట్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై 10 రోజులుగా మురుగునీరు పారుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. రోడ్డుపై ఉన్న సోహెల్ హోటల్ నుంచి పారుతున్న ఈ మురుగునీరు వల్ల ముఖ్యంగా ఆసుపత్రి, మసీద్, చర్చికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పయనించే వారిపై మురుగునీరు పడుతుండడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై హోటల్ నిర్వాహకులు జలమండలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి మురుగు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ హబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 స్నాచర్లను పోలీస్ అరెస్ట్ చేశారు. డబీర్పురాకు చెందిన మీర్ వాసీ హజీఫ్ రజ్వీ అలియాస్ సర్ఫరాజ్, చార్మినార్ ప్రాంతానికి చెందిన కాసిం దేఖానీని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని దమ్మర పోచంపల్లి చెరువు దగ్గర ఓ వ్యక్తి రక్తసిక్తంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దృశ్యాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతుడు దుండిగల్కు చెందిన వెంకటేష్ గౌడ్గా గుర్తించారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుండి బయటికి వెళ్లినట్లు, అదే రోజు రాత్రి శరీరంపై 3 కత్తిపోట్లతో దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. మృతుడు స్థానికంగా సెంట్రింగ్ మెటీరియల్ కిరాయికి ఇస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్స్ తో స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సో మార్నింగే మనకు తెలిసింది అది. దాని గురించి మన ఇన్స్పెక్టర్ ఏసీపీ పర్సనల్గా వెళ్ళి విజిట్ చేశారు. దాని డీటెయిల్స్ ఇంకా కూడా మనం అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో ఒక ఈవినింగ్ వరకు అయితే మనకు క్లారిటీ వస్తుంది. అవునండి, మర్డర్ అన్నప్పుడు అనుకుంటున్నాము ఒక 4 to 5 స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి. పోస్ట్ మార్టం అయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో మార్నింగే మనకు తెలిసింది అది. దాని గురించి మన ఇన్స్పెక్టర్ ఏసీపీ పర్సనల్గా వెళ్ళి విజిట్ చేశారు. దాని డీటెయిల్స్ ఇంకా కూడా మనం అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో ఒక ఈవినింగ్ వరకు అయితే మనకు క్లారిటీ వస్తుంది. అవునండి, మర్డర్ అన్నప్పుడు
అనుకుంటున్నాము. ఒక 4 to 5 స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి. పోస్ట్ మార్టం అయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీల మోసాన్ని ఛేదించిన పోలీసులు. ప్రధాన నిందితుడితో సహా 6 వ్యక్తుల అరెస్ట్. ఫేక్ సర్టిఫికేట్స్ ముఠా పట్టివేత. 3 నిందితులను అరెస్ట్, మరో 2 పరార్. ఎస్సీ వర్గీకరణపై బహిరంగ సభలో మాట్లాడుకోవడం ఎంతవరకు సబబు? ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, బహుజన సోషలిస్ట్ పార్టీ నాయకుల ఆగ్రహం. కుప్పం విహారయాత్రలో విషాదం. బీచ్లో ఆడుతుండగా 2 గల్లంతు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.